వేరే సినిమా అంటే ఆయనే ఒక కథ చెప్పాడు. ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నారంటే చెప్పాను. అక్కడి నుంచి వదలా తగులుకున్నాం మాకు. తగులుకొని జగపతి బాబు తగులుకున్నాను నిజంగా చెప్పాలంటే. అంటే నేను ఒక హీరో ఇలా పని చేయగలడు, ఎందుకంటే నాకు తెలిసి సినిమాకి దగ్గర ఆయన పని చేసిన రోజులు పక్కన పెట్టండి, షూటింగ్ చేసిన రోజులు కాకుండా మినిమం ఒక 60 to 70 days ఆయన ఈ స్క్రిప్ట్ అని కానీ అది అని కానీ ఎడిటింగ్ అని కానీ. అంటే నాకు 50 ఏళ్ళ సర్వీస్లో నాకు హీరో దీంట్లో ఇంటర్ఫియర్ చాలా చిరాకు. వీలైతే అమ్మాయిల బూతులు తిడతాను, అటువంటి నేను. కానీ ద వే హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్ అసలు నాకే వచ్చింది, ఏంటి అసలు ఇంత బాగా చేయగలరు ఎవరన్నా. అండ్ వాట్ ఎవర్ ఇన్పుట్, ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇది కానీ, మొత్తానికి సినిమా ఇవాళ ఇలా వచ్చింది అంటే, ఉంది అంటే, కంప్లీట్ చేసామంటే డెఫినెట్గా ఇట్ ఇస్ నన్ అదర్ దెన్ జగపతి బాబు. ఇకపోతే ఈ క్వాలిటీకి వచ్చేటప్పటికి ఆ దుర్మార్గుడు చోట ఉన్నాడు కదా, అతను అసలు ఏం చేశాడో తెలియదు, అది ఏం చేస్తున్నాడో తెలియదు. చూస్తున్నాడు షూటింగ్ ఉన్నాను కానీ నేను ఏదో తీస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అనుకున్నాను. అవుట్పుట్ ఇక్కడికి వచ్చినాక ఎడిటింగ్లో చూస్తే అసలు నాకు మర్చిపోయిన 50 ఏళ్ళ సర్వీస్లో, అంటే నేను చేసిన సినిమాల్లో బయట సినిమాల్లో కూడా డెఫినెట్గా అద్భుతమైన క్వాలిటీ ఇచ్చాడు. ఇక టోటల్గా వచ్చేటప్పటికి మా కోటగారు వెంకటేశ్వర గారు లాస్ట్ 1.5 monthగా జగపతి బాబు గారు కానీ, మా ఎడిటర్ కోటగారు వెంకటేశ్వర కానీ, చోటా గారు కానీ, వీళ్ళు నిద్రపోవాలా, నన్ను నిద్రపోనేవాళ్ళ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేను నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక కెమెరామెన్, ఒక హీరో, ఒక ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇదే అయ్యి ఉంటుందేమో నాకు తెలిసినంత వరకు. ఎవరో ఇంత దూరిపోయే సినిమాలు మాకెందుకు, మా డబ్బులు మేము మొక్కను కొడుతున్నాం, మేము చేసి వెళ్ళిపోతే చాలు అనుకునే రోజుల్లో వాళ్ళు మొత్తం చేసి ఇవాళ వాట్ ఎవర్ అవుట్పుట్ ఉందంటే, ఇవాళ మీరు టీజర్ చూశారు, టీజర్ చూస్తే ఇప్పుడే చాలా మంది మిత్రులు అనే బాగుంది అంటున్నారు. ఆ మాత్రం ఈ స్టేజ్కి తీసుకురాగలిగామంటే కేవలం ఈ జగపతి బాబు గారు, చోటా గారు, కోటగారు వెంకటేశ్వర గారు వాళ్ళే. ప్లస్ అఫ్ కోర్స్ మొత్తం టీం అంతా చాలా పనిచేసింది అందరూ అనుకోండి. ఇందాక మా సార్ చెప్పినట్టు మా సత్యగాడు వాడు, ఇక ఈ లయ, హృతిక ఈ చిన్నపిల్ల ఏమి చేస్తుంది అనుకున్నాను. నాకు ఈ 2 నెలల నుంచి కళ్ళ కూడా ఆయనే వస్తాను, భయపెట్టేసింది సినిమాలో, ఒక వణుకు తెప్పించేస్తుంది. ఈ పిల్ల అమాయకంగా చిరునవ్వుతో ఉండే పిల్ల ఈ భయం ఎట్ట పెడుతుందో అర్థం కాలేదు. మన ఫోన్ ఎందుకు మనం ఇట్ట భయపెడుతున్నాం జనాన్ని. లయ నాకు చాలా 3-4 సినిమాలు చేసాం, తర్వాత అప్పటి నుంచి పరిచయం. ఈ సినిమాలో చేసింది ఆమె బ్రహ్మాండమైన ఆర్టిస్టు, ఆమె చేయలేదు ఇంతకుముందు ఏ క్యారెక్టర్ అనుకోలేదు. బట్ ద వే ఈ సినిమాలో ఆమెను పోర్ట్రే చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను నమ్ముతున్నా యూ లైక్ ఇట్. జగపతి బాబు కానీ, లయ గారు కానీ, హృతిక గారు కానీ, వీళ్ళని జనం కూడా మెచ్చుకుంటారని. అక్కడి నుంచి చూస్తున్నాడు కార్తీక్, నన్ను గురించి చెప్పట్లేదు ఏంటి, నేనే కదా మ్యూజిక్ చేసేది, నేను పనికిరాను అనుకుంటున్నాడు. అతన్ని నేను టార్చర్ పెట్టాను, నిజంగా చాలా టార్చర్ పెట్టాను. ఇప్పటికీ తిడతానంటే ఇంకా నాకు కావాల్సిన ట్రబుల్ ఏదయ్యాను అంటాను. బట్ పాపం అతను చాలా మ్యాక్సిమం చేశాడు. అతన్ని ఇందాక మన చోటా చెప్పినట్టు మనం పిండి ఇవ్వలేదు, రొట్టె ఇవ్వలేదు, రొట్టె మాత్రం బ్రహ్మాండంగా ఇవ్వాలని అడుగుతున్నాం. పిండి రొట్టె లేకుండా ఎట్ట చేస్తాను సార్ అంటాడు. చేయకపోతే నివేదిక సంగీతానికి అని చెప్పి ఆయన తిట్టి మొత్తానికి నా చేతనేంత వరకు నేను లాగాను. బట్ అతని చేతనేంది ఇచ్చాడు, ఇంకా చూడాలి మిగిలింది.